ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. సైకాలజీ టర్మ్స్లో ఏంటంటే ఒక విషయాన్ని నేర్పించడానికి రెండు విధాలు యూజ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే పనిష్మెంట్, రెండు రివార్డ్స్ ఇవ్వడం ఒక దాన్ని అచీవ్ చేయాలంటే. అయితే స్టడీస్ ఏం చెప్తాయంటే పనిష్మెంట్ ఇచ్చి మనం ఫలితాన్ని అచీవ్ చేసేదానికంటే కూడా రివార్డ్ను చూపించి అచీవ్ చేయడం ఎక్కువ ఎఫెక్టివ్నెస్ ఉంటుందంట. అంటే నీకు ఇది ఇస్తాను కాబట్టి నువ్వు ఇట్లాగా ప్రవర్తించు, లేదంటే ఇట్లా దీన్ని అచీవ్ చేస్తే నేను నీకు ఇది గిఫ్ట్ ఇస్తాను అని చెప్తే అది మోటివేషన్. నువ్వు ఈ ర్యాంక్ కొట్టకపోతే నీకు తోలు తీస్తా అనే దానికంటే కూడా ఈ రివార్డ్ అనేది ఎక్కువ ఎఫెక్టివ్నెస్ చూపెడుతుందని చెప్తాను. సో దేవుడు మనకు కూడా సేమ్ అదే విషయాన్ని చెప్తారు. నేను ఈ రివార్డ్ ఇస్తాను, నువ్వు ఇట్లాగా చేస్తే ఐ విల్ గివ్ దిస్ రివార్డ్. మనం బ్లెస్సింగ్స్ అండ్ కర్సెస్లో చూస్తే డూస్ అండ్ డోంట్స్, ఈ డూస్ నువ్వు చేస్తే ఈ బ్లెస్సింగ్స్ వస్తాయి, ఒకవేళ నువ్వు ఇవి చేయకపోతే ఈ కర్సెస్ వస్తాయని చెప్తారు. ఈ దినము మనము కొంతమంది వ్యక్తుల జీవితాల నుంచి ఈ విషయాన్ని చూద్దాము. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు చాలు 75 ఏండ్ల ఈడు గలవాడు. సో అబ్రహాముకి దేవుని పిలుపు వస్తుంది. ఏంటంటే, అబ్రహాము నువ్వు ఇంటి దగ్గర నుంచి బయలుదేరు, నేను నీకు ఒక దేశాన్ని చూపెడతాను, ఆ దేశానికి వెళ్తే నీకు మంచి పేరు ఇస్తా, నీకు సంతానాన్ని ఇస్తా, భూమి మీద ఉన్న సమస్త జనములు నీ వలన ఆశీర్వదించబడ్డారు. ఒక రివార్డ్ని తన ముందు చూపెడుతూ, ఇఫ్ యు ఒబే మై కాల్, నా పిలుపుకు నువ్వు విధేయత చూపెడితే నేను నీకు ఇవి ఇస్తాను. సో మనం అబ్రహాము జీవితంలో చూస్తే ఫస్ట్ 25 years అబ్రహాం లైఫ్లో కరువు వస్తుంది. 20 సంవత్సరాలు కరువు వస్తుంది, పిల్లోడు పుట్టడు. దేవుడు 13 సంవత్సరాలు సైలెంట్గా ఉంటాడు. మనం 86 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇష్మాయేల్ని కంటారు. దేవునికి ఆ విషయం నచ్చలేదు. అబ్రహాము నన్ను నమ్మలేదు, లేదంటే నా మాటను ధిక్కరించి తను వేరొక మార్గాన్ని ఎన్నుకున్నారనేసి దేవుడు సైలెంట్ అయిపోతాడు. ఎందుకో మరి 99 సంవత్సరాలప్పుడు మరలా మాట్లాడు. సో ఈ 25 years ఆఫ్ జర్నీలో అబ్రహాము ఈ ప్రామిసెస్, ఏదైతే నామము గొప్ప చేయబడ్డము, జనాలకు ఆశీర్వాదంగా ఉండడము, సంతానం విస్తరించడం అనేది చూడలే. కానీ తన పిలుపులో తన ముందుకి వెళ్తూనే ఉన్నారు. వాట్ మేడ్ అబ్రహాం, ఏది తనని తన కాలింగ్లో ముందుకు వెళ్ళడానికి, లేదంటే దేవుడు ఇచ్చిన పిలుపులో కొనసాగడానికి దోహదపడిందని అంటే, కేవలం అబ్రహాము ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాల మీద చూడట్లే. ఆశీర్వాదాల కోసం చూస్తుంటే 10 సంవత్సరాలు చూస్తాం, 15 సంవత్సరాలు చూస్తాం, ఏళ్ళ తరబడి చూడం. 25 సంవత్సరాలు, ఒకవేళ ఇంకొక 40 సంవత్సరాలు అయినా హీ విల్ వెయిట్. రిటర్న్ అవ్వలే. 20 సంవత్సరాలు వెయిట్ చేసిన, ఇంకా వాగ్దానం నెరవేరలేదు కాబట్టి నేను వెనక్కి వెళ్ళిపోతాననేసి తిరిగి రాలేదు. కారణం ఏంటంటే, మనం హెబ్రీ పత్రికలో చూస్తాము 11:10, హెబ్రీ 11:10, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము
10వ ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చాలు. సో మనకి ఆది కాండంలో రాయబడని ఒక విషయాన్ని ఇక్కడ భక్తుడు చెప్తున్నారు. ఏంటంటే అబ్రహాము అక్కడ ప్రయాణం చేస్తున్నారు, ఆ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అబ్రహాము దృష్టిలో ఈ వాగ్దాన దేశం కానీ ఇక్కడున్న ఆశీర్వాదాలు కానీ లేవంట. అబ్రహాము దృష్టిలో ఒకటి ఉంది, పునాదులు గల పట్టణం. ఆ పట్టణాన్ని దృష్టిలో పెట్టుకొని తను భూమి మీద ప్రయాణము చేస్తున్నారు. సో ఆ రివార్డ్ లేదంటే దేవుడు చూపించిన ఆ పట్టణంలో నాకు పాలి భాగం అవ్వాలి, నేను పాలి భాగస్తుని అవ్వాలి, అక్కడ నాకు స్థానం ఉండాలని ఒకే ఒక గురితో ఈ భూమి మీద వాగ్దానాలు డిలే అయినా సరే, తను ఆశించినవి జరగపోయినప్పటికీ కూడా, కరువులు వచ్చినా కూడా గుడారాల్లో నివసిస్తూ ఉన్నారు. తను ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఏంటంటే ఈ గుడారాల్లో ఉండడం ద్వారా నేను సెటిల్ అవ్వడానికి ఇక్కడికి రాలేదు, సెటిల్ అవ్వను నేను ఇక్కడ, ఎందుకనంటే నా గురి పరలోకం అని. సో దేవుడు ఆ రివార్డ్ని పెట్టారు. అబ్రహాం మరి ఎప్పుడు అది చూశారన్నది మనకు లేఖనాల్లో చెప్పబడలేదు. కానీ అబ్రహాము కనుల ఎదుట పునాదులు గల పట్టణం ఉన్న కారణాన్ని బట్టి తన జీవితంలో ఎంత నిరుత్సాహాన్ని ఎదుర్కొన్నా సరే, తన జీవితంలో ఎంత కరువుని కానీ కష్టాన్ని కానీ ఎదుర్కొన్నా సరే, దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చట్లేదు అని తనకు అనిపించినా సరే తన పిలుపు నుంచి వెనకకి వెళ్ళలేదు. కారణం ఏంటంటే తన కను దృష్టి దేవుని పట్టణం మీద, దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో ఆ పట్టణం మీద ఉంచారు. ఆ కారణాన్ని బట్టి తన పిలుపులో తను కొనసాగగలిగారు. మనము మోషే గురించి ఇదే అధ్యాయంలో చూస్తాము. 24 నుంచి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమార్తెని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. సో మోసెస్ గురించి మనము చూస్తే తనకి 40 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు తనకి ఆలోచన వచ్చింది ఏంటంటే తన ప్రజల్ని వెళ్ళి చూడాలి, వాళ్ళని విడిపించాలి అని. అయితే ఆయన ఒక చాయిస్, ఆయనకున్న అవకాశాల్లో ఒక దాన్ని ఆయన చూస్ చేసుకున్నారు. ఏంటంటే నెక్స్ట్ కింగ్గా ఉండడం కంటే కూడా దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించడము మేలు. ఎందుకు మేలు అని అంటే తనే ఏమి గురి, తన కన్నులు ఎదుట ఏం గురి ఉందనంటే కలగబోవు బహుమానం. ఈ ప్రజలతో పాటు నేను శ్రమ పొందితే దేవుడు నాకు రివార్డ్ ఇస్తాడు. ఐగుప్తులో ఉంటే మహా కాకపోతే ఇంకొక 60-70 సంవత్సరాలు బ్రతుకుతాను. ఆ బ్రతికే కాలంలో నేను ఏదో సుఖభోగాలు, పాపం యొక్క సుఖభోగాలు అనుభవిస్తాను, కానీ తర్వాత నేను చచ్చిపోవాలి. అదే దేవుని ప్రజలతో నేను శ్రమను అనుభవిస్తే దేవుడు ఏదైతే బహుమానాన్ని ఇవ్వబోతున్నాడో అది యుగ యుగాలు శాశ్వతమైన బహుమానాన్ని నేను పొందుకోవచ్చు. సో వాట్ మేడ్ మోసెస్ అంటే ద రివార్డ్. వాళ్ళు ఫూలిష్గా అనిపించవచ్చు, కంఫర్ట్ జోన్ నుంచి కదలడము మేబీ లోకానికి అబ్రహాము ఒక ఫూలిష్ థింగ్ చేసినట్లుగా కనిపించవచ్చు. కానీ అబ్రహాము కనుదృష్టి ఒక రివార్డ్ మీద ఉంది. ఆ రివార్డ్ను వాళ్ళు చూశారు, వాళ్ళ లైఫ్లో ఎప్పుడు చూసారన్నది మనకు తెలియదు. కానీ భక్తులు బహుమానాన్ని దృష్టిలో పెట్టుకొని భూమి మీద త్యాగాలను చేయగలిగారు. మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు, నేనే ఎందుకు త్యాగం చేయాలని అంటే నాకే ఒక స్పెషల్ రెవల్యూషన్ దేవుడు ఇచ్చాడు కాబట్టి
అది ఆటోమేటిక్గా ఆ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత ఎప్పుడైతే మనిషికి దొరుకుద్దో, ఆ దర్శనం ఎప్పుడైతే మనిషికి కలుగుద్దో, అప్పుడే తన లైఫ్లో డ్రాస్టిక్ నిర్ణయాలు చేయగలరు. ఏవైనా కోల్పోవడానికి, ప్రాణాలైనా వదిలేయడానికి రెడీ అవుతారు. అయ్యా నువ్వు ఒక్కసారే కదా బ్రతుకుతావు, ఎందుకు క్షేమంగా బ్రతకొచ్చు కదా, ఎందుకు చచ్చిపోవాలి, ఈ మార్గంలో వెళ్ళకపోతే యూఆర్ సేఫ్ అని అంటే ఇక్కడ బ్రతికితే ఇంకో 60-70 సంవత్సరాలే. కానీ యేసుక్రీస్తు కొరకు హతసాక్షి అయితే నా రివార్డు చాలా గొప్పదని. సో రివార్డ్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. రివార్డ్ మన కాన్షియస్లో ఉంటేనే లైఫ్ని మనం జాగ్రత్తగా బ్రతుకుతాం. మనం నరకం నుంచి బయటపడడం అనేది వెరీ స్మాల్ థింగ్, అది చిన్న విషయం. దేవుడు అది ఇనీషియల్ స్టెప్. నా బిడ్డలు నిత్య నరకం నుంచి రక్షణ పొంది నిత్య జీవాన్ని పొందాలనేది ఇనీషియల్, కానీ అదే ఫైనల్ కాదు. దానికంటే ఉన్నతమైన, లేదంటే దానితో పాటు ఉన్నతమైన బహుమానాలను దేవుడు ఏర్పాటు చేశారు. మన ఫలము అనే మాటకి ఒక రకంగా యాక్చువల్గా దట్ ఈస్ రివార్డ్. మనం అందరము వాని క్రియలు చొప్పున, ప్రతివాడు తన క్రియలు చొప్పున ఫలం పొందినట్లు మన క్రీస్తు పీఠం ఎదుట నిలవవలసి ఉన్నది అని పౌలు చెప్తారు. ఆ ఫలం అనేది ఏంటంటే యాక్చువల్లీ రివార్డ్స్. ఆ రివార్డ్ను పొందుకోవడానికి నీ క్రియలు, ఈ లైఫ్లో మనం తీసుకున్న నిర్ణయాలు, మనం చేసిన పనులు ఆ రివార్డ్కి కారణమవుతాయి. నా లైఫ్లో నేను దేవునికి ప్రయోజనకరంగా ఏమీ బ్రతకకుండా, దేవుడిచ్చిన పిలుపుకు నేను లోబడకుండా ఏదో నార్మల్గా బ్రతికిస్తే రివార్డ్ని నేను ఎక్స్పెక్ట్ చేయడం అర్థరహితం. అట్లా మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఈ ఇద్దరు భక్తులు కూడా వాళ్ళు వారి యొక్క జీవితాల్లో ఒక నిర్ణయము, దేవుని ప్రజలతో శ్రమ పడడం, లేదంటే ఈ లోకం దృష్టిలో ఒక వెర్రి పని చేయడానికి కారణం ఏంటంటే లోకానికి అర్థం కాని ఒక దర్శనాన్ని వాళ్ళ కన్నుల ఎదుట కలిగి ఉన్నారు. ఆ దర్శనం ఉంది కాబట్టే వారు ఆ నిర్ణయాలను చేయగలిగారు. మన మత్తయి సువార్త 19వ అధ్యాయంలో శిష్యులు, ముఖ్యంగా పేతురు అడుగుతున్న మాటను చూస్తాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననముందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇది గాక చాలు, నిత్య జీవమును స్వతంత్రించుకున్నాను. సో శిష్యులకి ఒక డౌట్ వచ్చింది, యేసయ్య మరి మీకోసం మేము మా వృత్తిని, మా కుటుంబాలను విడిచిపెట్టి నీకోసం వచ్చేసాం కదా, మరి మాకేంటి రివార్డ్ ఇస్తావు యేసయ్య అని అంటే, యేసయ్య అంటున్నారు ప్రపంచ పునర్జననం ఉంది. అంటే యేసు ప్రభు యొక్క 1000 ఏండ్ల పాలనలో నేను సింహాసనం మీద కూర్చున్నప్పుడు నాతో కూడా మీరు కూడా సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రాలకి మీరు తీర్పు తీరుస్తారు. దట్ ఈస్ ద రివార్డ్. మీరు సాక్రిఫైస్ చేశారు కదా దేవుని కోసం, నా కోసం మీరు అన్ని విడిచిపెట్టి వచ్చారు కదా, దానికి నేను ఇచ్చే రివార్డ్ ఏంటంటే ఐ విల్ మేక్ యూ రూలర్స్. నేను మిమ్మల్ని రాజ్యాధికారాన్ని మీకు ఇస్తాను, మిమ్మల్ని రాజులను చేస్తాను, మీరు రూల్ చేస్తారు సింహాసనాల మీద నుండే. ఆ మాట చెప్తూ ఆయన అంటున్నారు, నా నిమిత్తం, నా కోసం, సువార్త కోసము
ఎవరైనా తల్లిని, తండ్రిని, అక్కని, చెల్లిని, ఆస్తుల్ని ఎవరైనా వదులుకుంటే, ఇల్లునైనా దేన్నైనా వదులుకుంటే భూమి మీద నేను 100 రెట్లు ఇస్తాను, అది కాకుండా నిత్య జీవాన్ని ఇస్తాను. సో ఎప్పుడు మనం సాక్రిఫైస్ చేయగలమని అంటే యేసయ్య మాటను నమ్మాలి. నేను వదులుకుంటే యేసుక్రీస్తు కొరకు నేను ఏదైతే విడిచిపెడుతున్నానో, యేసుక్రీస్తు నిమిత్తం ఏదైతే నేను త్యాగం చేస్తున్నానో దానికి 100 రెట్లు ఆయన మరలా ఇస్తాడు. దేవుడు ఎవరికి రుణపడి ఉండడు. మనం చేసిన దానికి, చేసిన ప్రార్థనకు కానీ, చేసిన సాయానికి కానీ, లేకపోతే దేవుని రాజ్య నిర్మాణంలో మనం పంచుకున్న పాలుకి ఆయన తగిన ప్రతిఫలాన్ని ఇస్తారు. సో ఆ రివార్డ్ను బట్టే మనం కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఏమీ లేదు, నువ్వు ఊరకనే త్యాగాలు చేయాలంటే నేనే ఎందుకు చేయాలి, మిగతా వాళ్ళు కూడా చేయొచ్చు కదా, నేనే ఎందుకు చేయాలని. సో ద థింగ్ ఈస్, నువ్వు చేస్తే ఈ లోకంలో నీకు గుర్తింపు రాకపోవచ్చు, ఈ లోకం నేను పట్టించుకోవచ్చు, మేబీ లోకం అనొచ్చు నువ్వు ఒక వెర్రోడివి, ఇంకేదో చేసుకుంటే నువ్వు నీ కుటుంబం హ్యాపీగా ఉండొచ్చు, దేవుని రాజ్యం కొరకు నువ్వు ఎంత కష్టపడ్డం వేస్ట్ అని అనొచ్చు. కానీ బైబిల్ నమ్మే వ్యక్తి ఇష్టంగా చేస్తారు, అదేం పెద్ద కష్టం అనిపించదు. కాబట్టి రివార్డ్ని మనము దృష్టిలో పెట్టుకోవాలి. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తాము. 11, 12. 5, 11, 12. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. రివార్డ్ ఏదైతే ఆ రివార్డ్ను పొందబోతున్నామో అది పెరుగుతుందంట. అది పెరిగే ఒక రీజన్ ఏంటంటే యేసుక్రీస్తు నిమిత్తము నిందలు, హింసలు, అవమానాలు పొందడం వలన ఆ రివార్డు పెరుగుతుంది. ఇప్పుడు మనం చాలాసార్లు మనల్ని ఎవరినైనా అకారణంగా మనల్ని ఎవరైనా దూషించారు, హేళన చేశారు, లేదంటే యేసుక్రీస్తుని నమ్మడాన్ని బట్టి మనల్ని తక్కువ చేశారు, హింసిస్తున్నారని అంటే చాలా కృంగుదల వస్తుంది. అరే నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు ఇంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారని అనిపిస్తుంది. కానీ ఈ లేఖనాన్ని మనము మన స్పృహలో ఉంచుకున్నట్లయితే జరిగేది ఏంటి, వాళ్ళు ఇంకొంచెం నా రివార్డ్కి పెంచుతున్నారు, నాకు వచ్చే బహుమానాన్ని ఇంకా యాడ్ చేస్తున్నారు. నా మీద తిరుగుబాటు చేసేవాళ్ళు, లేకపోతే నన్ను హింసించేవాళ్ళు, క్రీస్తు నిమిత్తము నన్ను హేళన చేసేవాళ్ళు, నన్ను నిందించేవాళ్ళు, అన్యాయంగా నా మీద చెడ్డ మాటలు ప్రచారం చేసేవాళ్ళు యాక్చువల్గా ఏం చేస్తున్నారు, నాకు హెల్ప్ చేస్తున్నారు, నా బహుమానాన్ని పెంచుతున్నారు. ఆ విషయం మనకు అర్థమైతే వాళ్ళు నా గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారని మనమేం కృంగిపోం, మనల్ని నిందిస్తున్నారని కుమిలిపోం. అమ్మయ్య ఇంకొంచెం నా బహుమానం పెరుగుతుంది, దానికి నేనేం కష్టపడట్లేదు, మీరే నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు మనం రివార్డ్ను పొందాలనుకుంటే, సాధించాలంటే మనం చాలా కష్టపడాలి, కష్టపడి రివార్డ్ని సంపాదించాలి. కానీ ఇంకొకరు మనల్ని హింసించడం ద్వారా, ఇంకొకరు మనల్ని నిందించడం ద్వారా మనకి దోహదం చేస్తున్నారు, మన యొక్క బహుమానాన్ని పెంచుతున్నారు. కాబట్టి మనం వాళ్ళకు కొంచెం థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఏంటి, మీరు నన్ను అవమానించి, నిందించి, హింసించి నా బహుమానాన్ని పెంచుతున్నారు. ఈ అవమానము, నింద, కష్టమేమో కొంచెం కాలం, కానీ మీరు నాకు యాడ్ చేసిన బహుమానము యుగ యుగాలు ఉంటాయి. ఇట్ ఈస్ అబౌట్ పర్స్పెక్టివ్. ఒక్కవైపే చూసాం అనుకోండి, ఇటువైపే చూస్తే ఏంది అన్యాయము, ఏంది దారుణం, నేనేం అన్యాయం చేస్తాను, నాకు ఎట్లాగా ట్రీట్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. కానీ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మనం చూస్తే వాళ్ళు మనకి సహాయం చేస్తున్నారు, మన బహుమానాన్ని పెంచుతున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనము, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన
దేవుని ఉన్నతమైన పిలుపునకు బహుమానము పొందవలెనని కలుగు బహుమానము పొందవలనని నీ యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి చాలు. అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న మాట ఏంటంటే, నేను ఒక గురిని కలిగి ఉన్నాను. ఆ గురి దేనికి చెందుద్ది అని అంటే బహుమానాన్ని ఇస్తుంది. ఆ గురి వద్దకు నేను పరిగెడుతున్నాను. ఆ బహుమానము పొందడం కొరకు పరిగెడుతున్నాను. ఆ పరిగెట్టే క్రమంలో అపోస్తలుడైన పౌలు గారు అనేక శ్రమలు, హింసలు, నిందలు, కష్టాలు, జాగరణాలు, ఉపవాసాలు ఇవన్నీ పొందారు. కానీ అన్నిటినీ సంతోషంతో అనుభవించగలిగారు. హింస అదంతా సంతోషంతో పొందగలిగారు. ఏంటంటే కారణం ఏంటంటే బహుమానాన్ని పొందారు. రివార్డ్. మనం ఎవరు ఊరకనే శ్రమ పడట్లేదు, ఊరకనే కష్టపడట్లేదు. దేవుని కొరకు ఏం చేసినా సరే దానికి భూమి మీద రివార్డ్ ఉంటుంది, పరలోకంలో రివార్డ్స్ ఉంటాయి. సో పౌలు గారు ఒక మంచి స్థానం నుంచి అన్నింటినీ కోల్పోయి, యాక్చువల్గా చాలా మంది చెప్తారు ఏంటంటే పౌలు గారు చాలా రిచ్ పర్సన్, ధనవంతుడు. ఆయన తనకున్న స్థితిని విడిచిపెట్టి, తనకున్న ఆ పాపులారిటీని విడిచిపెట్టి ఎక్కడో ఒక అనామకుడిగా అడవుల్లో జాతుల మధ్య తిరుగుతూ స్వార్థ వ్యాప్తి చేశారు. కారణం ఏంటంటే దానికి ఆయన పొందబోయే బహుమానాన్ని ఆయన దృష్టించారు. ఒక వ్యక్తి దేవుని రాజ్య విస్తరణలో అంత ఆతురతగా ఎలాగ వెళ్ళగలుగుతారు అంటే దానికి సంబంధించిన దర్శనము చూశారు. కాబట్టి అది నేను చేసినప్పుడు, ఇట్లా నేను దేవుని రాజ్యము నిమిత్తం ప్రయాస, హింస నేను పొందినప్పుడు నాకు వచ్చే బహుమానాన్ని చూసినప్పుడు మనము వాటిలో వెళ్ళగలం. సో మనం ప్రకటన గ్రంథంలో కొన్ని రివార్డ్స్ గురించి చూసి మనం ముగించుకుందాము. ప్రకటన గ్రంథంలో 2:7, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. చాలు. జీవవృక్ష ఫలములు భుజింపనిత్తు. ఇక్కడ జయించువాడు అనేది మేబీ నేను 2 ఆస్పెక్ట్లో చూస్తున్నా. ఆయా సంఘాల్లో ఉన్న లోపాలను సరిచేసుకునే వ్యక్తి. ఇంకొకటి ప్రకటన గ్రంథంలో ఉన్న మేజర్ వార్ ఏంటంటే యాంటీ క్రైస్ట్ వేసే ఆ ముద్రను, యాంటీ క్రైస్ట్ని లేకపోతే సాతానుని జయించే వ్యక్తి. ఈ జయించే వ్యక్తికి దేవుడిచ్చే రివార్డ్స్ ఏంటన్నది ఒక్కొక్క విషయాన్ని ఆయన ప్రకటిస్తున్నారు. మనం ఆది కాండంలో ఏ జీవ వృక్ష ఫలాలు తినకుండా మానవ జాతి వెలివేయబడిందో, ఓడిపోయిన కారణాన్ని బట్టి, ఏ పరీక్షలో ఓడిపోయిన కారణాన్ని బట్టి ఆ ఫలాలను తినకుండా దూరం చేయబడ్డామో, అదే ఫలాలని మరలా తినేటట్లుగా దేవుడు జయించే వారిని ఆహ్వానిస్తాడు. ఆ ఫలాలను తినడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఒక రివార్డు మన ఎదుట పెడుతున్నాడు. ఏంటంటే జీవవృక్ష ఫలాలను నేను నీకు తిననిస్తాను. ఆ వృక్ష ఫలాలు తినేవాడు ఎప్పటికీ చచ్చిపోడాను. యాక్చువల్గా పరలోకంలో ఉన్నవన్నీ గాడ్ యొక్క, దేవుని యొక్క ఒక ఎక్స్ప్రెషన్ అని నేను విన్నాను. ఏంటంటే జీవవృక్ష ఫలం అంట యాక్చువల్గా దేవుని యొక్క ఇంకొక వ్యక్తీకరణ. యేసు ప్రభు వారు ఆయనే నిత్య జీవము కదా. సో ఆ చెట్టు కూడా యేసు ప్రభువు యొక్క ఒక గుణాన్ని తెలియజేసేది. అంటే పూజించం మనము చెట్టుని, కానీ దేవుని యొక్క స్వభావం యొక్క ఒక ఎక్స్ప్రెషన్. ఆ ఫలాన్ని తింటే, ఇప్పుడు యేసు ప్రభు అంటారేంటి, నన్ను తినేవాడు నా మూలంగా బ్రతుకుతాడు, నా శరీరాన్ని తినేవారు బ్రతుకుతారు నా మూలంగా అంటారు. ఈ జీవవృక్ష ఫలాన్ని తినే వ్యక్తి కూడా బ్రతుకుతారు ఆ ఫలాన్ని తిన్న కారణాన్ని బట్టి. కాబట్టి ఏంటంటే ఎవరైతే ఈ లోకాన్ని, ఎవరైతే అంత్యకాల పోరాటాన్ని జయిస్తారో, ఆ జయించే వ్యక్తికి దేవుడిస్తున్న ఒక బహుమానము జీవవృక్ష ఫలాలను తిననిస్తారు. తరువాత 10వ వచనం చూడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు.
కలుగును. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. తరువాత సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. కిరీటము అనేది ఎవరికి సింపుల్ అంటే రాజులు పెట్టుకుంటారు. సో ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకొని ఈ యొక్క సాతానును జయిస్తారో దేవుడు అంటున్నారు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. ఆ కిరీటం ఉంటే నీలో లైఫ్, ఇటర్నల్ లైఫ్ అనేది ఉంటుంది అనేది చెప్తున్నారు. తరువాత 17వ వచనంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. మన్నాను తర్వాత ఒక రాతినిస్తాను. ఆ రాతి మీద కొత్త పేరు ఉంటుంది, అది ఎవరికి తెలియదు. ఎవరైతే పొందుకుంటారో వారికి మాత్రమే తెలుస్తుంది. పేరు దేనికని ఎందుకు పెడతాము? పిలవడానికి కదా. పేరు పెట్టేది పిలవడానికి, నలుగురికి తెలియడానికి. కానీ యేసయ్య ఇచ్చే ఆ పేరు అంటే ఎవరికి తెలియదు అంట. నువ్వు పొందుకుంటే నీకు మాత్రమే తెలుస్తున్నాను. సో వాట్ డస్ ఇట్ మీన్ అంటే కేవలము అది పేరు కాదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ నేమ్. అది ఒక పొజిషన్, ఒక స్టేటస్. అదేం చెప్తుందంటే ఆ రాతి మీద ఉన్న పేరు నీ యొక్క పొజిషన్ని తెలియచేస్తుంది. పొందుకుంటే నీకు ఒక్కడికే తెలుస్తుంది ఇన్ విచ్ స్టేట్ యు ఆర్. సో మన స్టేట్ని ఎక్సర్సైజ్ చేయడానికి నలుగురికి మనం తెలియాల్సిన అవసరం ఏమీ లేదు. నా పొజిషన్ ఏంటి నాకు తెలిస్తే చాలు. సో నేను ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తానండి, ఎందుకనంటే పేరు అనేది అందరికి తెలియడానికి పెడతాము. కానీ యేసే అంటున్నారు, పొందుకున్న పేరు నీకు తప్పితే ఇంకెవరికి తెలియదు అంటున్నారు. దట్ ఈస్ నాట్ నేమ్. యాక్చువల్లీ అదొక స్వభావం, లేదంటే ఒక స్టేట్ని తెలియచేస్తుంది. తరువాత 26, 27 చూస్తే నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చదు. సో యేసు ప్రభు చెబుతున్న 2 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాము. ఎవరైతే ఆయన క్రియలను జాగ్రత్తగా చేస్తున్నారో వాళ్ళకి జనుల మీద అధికారాన్ని ఇస్తారు. జనుల మీద అధికారం ఇచ్చి నువ్వు ఇనుప దండంతో వెళ్తావు, వాళ్ళు కుమ్మర వాళ్ళ పాత్రలాగా పగలగొట్టబడతారు. యూ హ్యావ్ దట్ మచ్ అథారిటీ జనుల మీద అని చెప్పారు. ఇంకో స్ట్రేంజ్ థింగ్ అక్కడ చెప్పారు తర్వాత వచనంలో ఏంటంటే వేకువ చుక్కను ఇస్తాం. సో మనం దానియేలు గ్రంథంలో ఒక మాట చూస్తాం. ఏంటి? నీతిమంతులు ఎందరైతే నీతిని అనుసరించినట్లుగా అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె ప్రకాశించెదరు. దానియేలు గ్రంథము 3:12. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించదు. సో ఇక్కడ ఒక కంపారిజన్ చేద్దాం. ఆకాశ మండలంలో ఉన్న జ్యోతులు, మనకు కనిపించే జ్యోతులు సూర్యుడు, చంద్రుడు.
సో మనకి ఎప్పుడైనా సూర్యోదయం జరిగేటప్పుడు ముందు ఒక స్టార్ వస్తుంది, దాన్ని ఏమంటాం, మార్నింగ్ స్టార్ అంటాం. ఆ స్టార్ వచ్చిందంటే అర్థం ఏంటంటే ఇంకొద్ది సమయంలో సూర్యుడు వస్తాడు. ఇక్కడ దేవుడు చెబుతున్న ఒక మాట ఏంటంటే, నువ్వు నిజంగా నా క్రియలు జాగ్రత్తగా చేస్తే యు విల్ బి లైక్ ఏ స్టార్. నువ్వు సూర్యుడిలాగా ఉంటావు, సూర్యుడిలాగా ప్రకాశిస్తావు. నేను నీకు ఒక స్టార్ని అసైన్ చేస్తాను. ఒక బుక్లో చదివాను ఏంటంటే, ఆయన ఏమంటారంటే, సో దేవుడు చాలా యూనివర్స్ని, పెద్ద కొంతమంది మల్టీవర్స్ అంటున్నారు. ఇది యూనివర్స్ కాదు, మల్టీవర్స్. ఎట్లాంటి యూనివర్స్లో ఇన్ఫినిట్ ఉండొచ్చు అనేసి విషయం చెప్తున్నారు. దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఇప్పుడు మనం సాతాను విషయంలో ఈ మాట చూస్తాం ఏంటంటే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని తన పేరు పిలుస్తారు. తర్వాత ఏసై కూడా అంటారు, ఏమంటారంటే నేను వేకువ చుక్కను అని అంటారు. దాని అర్థం ఏంటంటే, ఎక్కడెక్కడైతే ఈ లోకాల్లో అనంతమైన ఈ విశ్వంలో అనేక లోకాలు ఉన్నాయి, ఆ లోకాల్లోనికి దేవుడు విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అంట, ఇనీషియల్ డేస్లో జరిగిన విషయం ఏంటంటే, సాతాను ముందు వెళ్ళి అనౌన్స్ చేసేవాడంట, దేవుడు ఈ లోకాలకి వస్తున్నాడు. సో మీరు ఇప్పుడు మనం లేవి కాండంలో ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని రేపు దర్శిస్తాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోండి అన్న మాటను చూస్తాం. అదేవిధంగా ఏం జరుగుతుందంటే, దేవుడు ఏ ఏ లోకాలను విజిట్ చేయడానికి వెళ్తున్నాడో ఆయా లోకాలకు ముందు మార్నింగ్ స్టార్ వెళ్ళి అనౌన్స్ చేస్తారు, దేవుడు మిమ్మల్ని విజిట్ చేయబోతున్నారు, సో గెట్ రెడీ టు ఫేస్ హిమ్, మీరు సిద్ధపడండి అనేసి విషయాన్ని అనౌన్స్ చేస్తాడు. సో ఇప్పుడు యేసు ఏమంటున్నారు, నువ్వు నా క్రియలు జాగ్రత్తగా చేస్తే నేను నీకు మార్నింగ్ స్టార్ని అసైన్ చేస్తాను, నేను నీకు ఇస్తాను. అంటే అర్థం ఏంటి, నేను నీకు ఇచ్చే పోస్ట్ ఎట్లాంటిదంటే, నువ్వు ఇంకొక యూనివర్స్ని విజిట్ చేయడానికి, ఐ విల్ మేక్ ఏ కింగ్, ఒక యూనివర్స్ మీద నేను నిన్ను రాజుగా చేస్తాను. నువ్వు ఆ యూనివర్స్కి వెళ్ళేటప్పుడు నీకు ముందుగా ఈ మార్నింగ్ స్టార్ వెళ్ళి అనౌన్స్ చేస్తుంది ఏంటంటే, పలానా వ్యక్తి మన రాజుగారు వస్తున్నారు, సో మీరు ఆయన మీట్ అవ్వడానికి రెడీ అవ్వండి. ఇట్స్ నాట్ ఏది స్టార్ వేస్తానంటే స్టార్తో నేను ఏం చేసుకుంటాను, ఇట్ ఇస్ నాట్ ప్లేయింగ్ థింగ్. ద థింగ్ ఈస్, ఆ స్టార్, ఆ మార్నింగ్ స్టార్ ఏంటంటే, నువ్వు వెళ్తే ఆ అనౌన్స్మెంట్ చెప్పుద్ది. సో అటువంటి ధన్యకరమైన స్థితిని దేవుడు ఇస్తున్నారు. 3:4 ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము, అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొని జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సో దేవుడు ఇస్తున్న ఇంకొక రివార్డ్ ఏంటంటే, వైట్ క్లాత్స్, తెల్లటి బట్టలు నేను ఇస్తాను. తండ్రి అయిన దేవుని ఎదుట, దూతల ఎదుట నేను వాళ్ళ పేరును ఒప్పుకుంటాను. యాక్చువల్గా దాన్ని ట్రూ మీనింగ్ ఎట్లా అంటే, వీళ్ళు నాకు తెలుసు. ఇప్పుడు మనుషులు ఎదుటి ఎవడైతే నన్ను అంగీకరించడో, ఎవరైతే నా నామాన్ని ఒప్పుకుంటారో, నేను రేపు దేవుని ఎదుట, దూతల ఎదుట కూడా వాళ్ళ నామాన్ని ఒప్పుకొని వేసే చెప్పాడు. సో ఇక్కడ ఎవరైతే యేసుక్రీస్తు కొరకు ఆయన నామాన్ని ఒప్పుకుంటారో, ఈ లోకాన్ని జయిస్తారో, సాతానును జయిస్తారో, వాళ్ళని రేపు తండ్రి అయిన దేవుని ఎదుట ఒప్పుకుంటారు. ఐ నో దిస్ పర్సన్ అనేసి వాళ్ళకి న్యూ క్లోత్స్, తెల్లటి బట్టలు ఇవ్వబడతాయి. తరువాత 3:12 జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు
మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. సో 3 విషయాలు చెప్తున్నారు. ఒకటి, ఆలయంలో స్తంభంగా చేస్తాను, తండ్రి అయిన దేవుని పేరును, తర్వాత నూతనమైన యెరూషలేము పట్టణం పేరును, నా క్రొత్త పేరును, 3 పేర్లను ఆ వ్యక్తి మీద రాస్తాను. ఐ విల్ మేక్ హిమ్ ద పిల్లర్. సో మనము ప్రకటన గ్రంథం చివరిలో చూస్తే ఏ దేవాలయము నాకు కనబడలేదు అంటారు. మరి ఇక్కడేంటి, దేవుని మందిరంలో స్తంభంగా, దేవాలయమే లేనప్పుడు దేవుని మందిరంలో స్తంభం ఎట్లా అవుతాము? పాయింట్ ఏంటంటే దట్ ఇస్ నాట్ లిటరల్ టెంపుల్. ఒక భౌతికంగా కనిపించే ఒక ఆలయము కాదు. దేవుడు మనం కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేం, కానీ దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ టెంపుల్ ఇన్ హెవెన్. దాంట్లో ఒక ప్రాముఖ్యమైన స్థానము నీకు ఇవ్వబడుద్ది. అది భౌతికమైన కనిపించే దృశ్యమైన ఆలయం కాకపోవచ్చు, కానీ ఆ మందిరానికి ఆధారమైన వ్యక్తిగా నువ్వు ఉంటావు. నీకు నేను అటువంటి పోస్ట్ని ఇస్తాను అని చెప్తున్నారు. సో 3:21లో చివరి, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాణ్ణి నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండ నిచ్చెదను. నేను తండ్రి అయిన దేవుని సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించే వ్యక్తిని నా సింహాసనం మీద కూర్చుండనిస్తాను. కూర్చుంటే వచ్చే లాభం ఏంటి? వెళ్ళి కూర్చున్నాం అయితే ఏంటి? ఆ విషయం ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ సిట్టింగ్, కేవలము కూర్చోవడమేమే కాదు. బహుశా నేను అనుకుంటున్నాను, దేవుని సింహాసనం మీద దేవుడు కూర్చుండి ఏ ఏ పనులు చేయిస్తున్నాడో అటువంటి పనులను చేసే అధికారము, కృప ఆ సింహాసనం మీద కూర్చుండే వ్యక్తులకు దేవుడు ఇవ్వబోతాడు. యేసుక్రీస్తుని నమ్ముకొని నరకంని తప్పించుకొని పరలోకం వెళ్ళి హల్లెలూయా స్తోత్రం అని కానే కాదు. పాయింట్ ఏంటంటే, విషయం ఏంటంటే, గ్రేటర్ కాల్. ఈ భూమి మీద మన లైఫ్స్ని, మన జీవితాలను మనం ఎంత సీరియస్గా తీసుకోవాలంటే, లేకపోతే అవి మిస్ అయిపోయి రివార్డ్స్ని మిస్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనము కొంచెం సీరియస్గా మన లైఫ్స్ని, మన జీవితాలను తీసుకొని దేవుడి సింహాసనం మీద కూర్చోవడం అంటే చిన్న విషయం ఏమీ కాదు. మా కనీసం యెషయా అంటారు, నేను ఆయన చూసినప్పుడు శరాపులు కెరూబులు ఆయన చుట్టూ ఉన్నాయి. ఆయన చూసి అయ్యో నేను అయోగ్యుని, అపవిత్రుణ్ణి, అపవిత్రమైన పెదవులు కలగని వాడిని ఏస్కేలు ఆ సింహాసన దర్శనాన్ని చూసినప్పుడు నేను చచ్చినట్లుగా అయిపోయాను అంటున్నారు. అటువంటి సింహాసనం మీద మనల్ని దేవుడు కూర్చోబెట్టబోతున్నారు. ఎవరు? అందరూ కాదు. ఎవరైతే భక్తి జీవితాలను చాలా సీరియస్గా తీసుకుని పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో, న్యాయం విషయంలో జాగ్రత్తగా వారి జీవితాలను కట్టుకుంటారో, ఎవరైతే దేవుని రాజ్యం నిమిత్తము ప్రయాసపడతారో వారికి దేవుడిచ్చే బహుమానాలు. కాబట్టి ఇటువంటి బహుమానాలను మనం దృష్టిలో పెట్టుకొని మన జీవితాన్ని ప్లాన్ చేయాలి. ఏదో ర్యాండమ్గా మనం బ్రతికేయకూడదు, ర్యాండమ్గా మనం బ్రతకూడదు. ఒక ఉద్దేశాన్ని కలిగి, ప్రభా నా జీవితం మీద మీకున్న పిలుపు, మీకున్న గురి ఏంటి, నేనేం చేయాలని నువ్వు నన్ను సృష్టించవు, నన్ను ఏం చేయమంటావు, నీకోసం ఏం చేయాలి, నేను ఏ పనిని నువ్వు నాకు నియమించావు, ఆ పనిని నేను చేయడానికి నాకు సహాయం చేయాలి. అది మనం చేస్తేనే మనకి రివార్డ్స్ ఇవ్వబడతాయి. మనము ఒకవేళ నార్మల్గా ఉంటే ఇంకొంచెం కాలంలో ఈ జయించే ఆ ప్రక్రియ లేదంటే ఆ పరిస్థితి మనం ఎదుర్కోవలసి ఉంటుంది. అప్పుడు నేను దానికి సిద్ధపడి ఉండకపోతే, ఆ పోరాటానికి సిద్ధపడి ఉండకపోతే ఈజీగా ఓడిపోయే ప్రమాదం ఉంది. ఓడిపోతే నాట్ ఓన్లీ లూజింగ్ ద రివార్డ్స్, ఐ మే లూజ్ ఇటర్నల్ లైఫ్, నేను నిత్య జీవాన్ని కోల్పోయే ప్రమాదము
సమయం ఇంకొంచెమే ఉంది. నాకు తెలిసి ఇంకొక 7 సంవత్సరాలు అంతే. 7 ఇయర్స్ తర్వాత మనము యాంటీ క్రైస్ట్ని ఫేస్ చేయడానికి రెడీ అవ్వాలి. ఒక 7 సంవత్సరాలు ఉందని నేను నా అంచనా. అది దాని ప్రూఫ్స్ ఏం నేను చూపించలేను, కానీ ఎందుకో నాకు అనిపిస్తుంది ఒక 7 సంవత్సరాలు మాత్రం ఉన్నాయి. కాబట్టి మనము ఈ ఇటర్నిటీని దృష్టిలో పెట్టుకుని మన జీవితాన్ని, మన ఫైనాన్సెస్ని, మన ప్రయారిటీస్ని అన్నింటినీ ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ థింగ్స్ ఏవి, అన్నెసెసరీ థింగ్స్ ఏవి అవన్నీ చూసుకోవాలి. దేవుడి వాక్య భాగంలో మన వెనుకలు ఆశీర్వదించిన కనుక ఒక నిమిషం మనం ప్రార్థన చేస్తాం. జీవము కలిగిన పరిశుద్ధ తండ్రి, నాయన ప్రభువా, దేవ భక్తులు ఒక బహుమానాలను, దేవ పరలోకపు దర్శనాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభువా మరి వారి జీవితాల్లో గొప్ప నిర్ణయాలు చేయగలిగారు, సమస్తాన్ని నష్టపరుచుకోగలిగారు. ప్రభువా నాయన, క్రీస్తు యేసు నందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు మేము కూడా లోబడడానికి, ఆ పిలుపుకి వచ్చే బహుమానాన్ని మేము కూడా పొందడానికి మీరు మాకు సహాయం చేయండి. ఇంకా మా జీవితాల్లో మేము ఏ విషయాల్లో కరెక్ట్ చేసుకోవాలి, ఏ విషయాల్లో ఇంకా పాపాన్ని మేము జయించాలో ఆ విషయాల్లో దేవ మీరు మా కృపను గ్రహించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాము. ఎల్లప్పుడూ ప్రభా నిత్యత్వాన్ని, మీరు ఇచ్చే బహుమానాలని దృష్టిలో పెట్టుకొని మేము మా జీవితాలను దేవ మరి చూసుకోవడానికి, స్పెండ్ చేయడానికి మీరు మాకు సహాయం చేయండి. మీ కృపా హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి.